వాస్తవం అండి. నేను ఎవరి మీద ఆరోపణ చేయదలుచుకోలేదు, అవసరం కూడా లేదు. ఏంది వాళ్ళు చెప్తే వినే టికెట్ ఇవ్వకపోతే కర్మ కేసీఆర్ తప్ప అంతే కదా. పార్టీ అధ్యక్షుడికి ఇంత పెద్ద నెట్వర్క్ పెట్టుకొని ఎవడు గెలుస్తాడు ఎవడు గెలవడు ఏందని మనం ముందు కూడా ఉపయోగంగా చూసినాము. 100 మంది ఇన్ఛార్జీలను పెట్టినాము, రాష్ట్ర యంత్రాంగం అంతా పనిచేసింది, ఉభయ కమ్యూనిస్టులను కలుపుకున్నాము, 10,000తో గెలిచినాము. మళ్ళీ ఆయనకే టికెట్ ఇచ్చినావు కదా నువ్వు. ఏంది అంటే మనం ఎంత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాం అర్థమవుతలేదా? మనం ఏ లోకాల్లో ఉండి చూస్తున్నాం. మనం అభ్యర్థులు మార్చమని అందరు తల నోరు కొట్టుకొని చెప్పినారు. ఒక 30-35 మంది మార్చి అధికారం వస్తుందని చెప్పినారు, వినలేదు కదా. అందుకనే ఎప్పుడైనా సరే నువ్వు చంద్రబాబు చరిత్ర కూడా తీసుకోండి. 95లో ఎన్టీ రామారావు నుంచి అధికారం తీసుకున్న తర్వాత 90 వరకు బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాడు. 99లో ఆయన స్వయంగా గెలిచినాడు. 2004 వచ్చే వరకు డిజాస్టర్ అయింది. కేసీఆర్ ఉద్యమం పేరు మీద, తెలంగాణ సాధకుని పేరు మీద మొదటిసారి గెలిచినాడు. రెండోసారి 18లో గెలిచే వరకు నీ స్కీములు, నీ రైతు బంధు, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పనికి వచ్చినాయి. ఈ స్కీములన్నీ ఉండంగా మరి ఎందుకు ఓడిపోయినాం 23లో? అంటే మన ప్రభుత్వం నడిపే విధానంలో, మన పరివర్తనలో, మన ప్రవర్తనలో డిఫరెన్స్ వచ్చింది. దాని ఫలితమే ఇవాళ ఈ డిబాకిల్. విన్నారా? ఇది వాస్తవమైనటువంటి విషయం. ఇది అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను తప్పు చేస్తే నా ఆత్మవిమర్శ చేసుకోవాలి, సెట్ రైట్ చేసుకోవాలి. అది నాయకుని యొక్క లక్షణం. వినా? అంతేగాని నేను ఒకే పద్ధతిలో పోతామని అనుకుంటే నష్టపడేది వాళ్ళే.